కూడా అంబటి రాంబాబుని ఒక అంబటి రాంబాబు గాని చూసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాపు టైగర్ గా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏ రోజు ఆయన కాపు టైగర్ గా కాపు నేతగా చూడలా, ఆయనని ఈ రోజు కాపు టైగర్ కాపు నేత అని చెప్పి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ప్రజలకు అర్థమవుతుంది. కాపు కార్డు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు. ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా గతంలో కూటమికి పనిచేసింది. ఈసారి ఆ ఓటు బ్యాంకును నా వైపు తిప్పుకోవడానికి కాపుల్లో వైసీపీలో ఉన్న కొంతమంది కాపులను పెట్టుకొని కాపు డ్రామా ఆడడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కాపు ఆట ఇది. కాబట్టి ప్రజలందరూ తెలుసు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారులు కాపు కార్పొరేషన్ కానీ కాపులకు కానీ ఏమీ చేసింది లేదు. కాపుల్ని ఒళ్ళు గుళ్ళ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టించారు తప్ప కాపులకు ఏం చేయాలి ఆ రోజు మాట్లాడాల. ఈ రోజు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఆయన మీటింగ్ చెప్తే మాట్లాడటము, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ద్వారా వచ్చినారు, చిరంజీవి గారు ఆయన అజాత శత్రువు అక్కడ మిగిలిపోతారు. అందరూ మాట్లాడతారంటే అక్కడ రాజకీయ పార్టీలు ఎంతపోతారు భారతదేశంలో. ఆయన వేరు, పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు, ఆయనకే అవసరం అందరి పోతే అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు అంటే నువ్వు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇంటికి నీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసి తర్వాత